ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణికులు ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి రైడ్ హైరింగ్ యాప్లలోనే ఆశ్రయించాల్సి వస్తుంది. చెప్పాలంటే ఈ యాప్లు ప్రతి ఒక్కరి మొబైల్లోనూ ఉంటాయి. కానీ ఇటీవల ఈ కంపెనీలు ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకొని ఛార్జీల బాదుడును భారీగా పెంచుతున్నాయి. దీంతో కర్ణాటక రవాణా విభాగం ఈ 3 రైడ్ హైరింగ్ సర్వీస్ సంస్థలు ఓలా, ఊబర్, ర్యాపిడోలకు గతంలో నోటీసులు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఓలా, ఊబర్, ర్యాపిడోలకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి కర్ణాటకలో ఈ యాప్ ఆధారిత సంస్థల బైక్ టాక్సీ సేవలపై నిషేధం విధించింది. ఈ సేవలపై బ్యాన్ విధించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వివరణాత్మక నివేదికను 6 వారాల్లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 93ని అనుసరించి నిబంధనలు ఏర్పాటు చేసే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కొంచెం స్ట్రాంగ్ గానే చెప్పింది. అప్పటి వరకు ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సర్వీసులు రోడ్లపై తిరగడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులు ఇవ్వాలని ఆ సంస్థలు ఏవైతే ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయో కోర్టు ఆ పిటిషన్లను కొట్టిపాడేసింది. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటోలకు మొదటి 2 కిలోమీటర్లకు 30 రూపాయలు, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు 15 రూపాయల ఛార్జీ ఉండాలి. కానీ ఈ సంస్థలు కనీసం 100కు పైగానే వసూలు చేస్తూ ఉన్నాయి. అయితే ఇలా అధిక ఛార్జీల మోత భరించలేక గతంలో ఈ సంస్థలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో 2022లో ఆయా సంస్థల నేతృత్వంలో పనిచేస్తున్న ఆటో రిక్షాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడు తాజాగా బైక్ ట్యాక్సీలపై కూడా కర్ణాటక హైకోర్టు నిషేధం విధించింది. మరోవైపు తెల్ల నెంబర్ ప్లేట్లు కలిగిన 2 వీలర్స్ వాణిజ్యపరంగా వినియోగానికి అనుమతి లేదు. కాబట్టి బైక్ ట్యాక్సీలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగేటర్లకు సేవలను వ్యతిరేకించింది. అందువల్ల దీనికి సరైన చట్టబద్ధత అవసరమని కోర్టు అభిప్రాయపడింది. సరైన చట్టం లేకుండా 2 వీలర్స్కు రవాణా వాహనాలుగా గుర్తించడం లేదా వాటికి కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిషన్లను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ధర్మాసనం. ఓలా, ఊబర్, ర్యాపిడోలపై నిషేధాన్ని కేవలం కర్ణాటక మాత్రమే కాకుండా ఇప్పటికే కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఈ సంస్థలను బ్యాన్ చేస్తూ కొరడా విధిస్తూ వస్తున్నాయి. దాదాపు ఏ రాష్ట్రంలో అయినా ఓలా, ఊబర్, ర్యాపిడోలు విధించే అధిక ఛార్జీలే పెద్ద సమస్య. కానీ ఢిల్లీలో మాత్రం పరిస్థితి వేరు. ఇక్కడి అసలు సమస్య వాయు కాలుష్యం. ఇక్కడ ఈ వాయు కాలుష్యం తీవ్రంగా ఉండడంతో ఢిల్లీ ప్రభుత్వం ఊబర్, ఓలా లాంటి యాప్ ఆధారిత సేవల నుండి స్థానికేతర రిజిస్ట్రేషన్ క్యాబ్లపై నిషేధం విధించింది. స్థానికేతర రిజిస్టర్డ్ క్యాబ్స్ అంటే ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయి ఢిల్లీలో యథేచ్ఛగా తిరుగుతున్న వాహనాలు. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ రిజిస్ట్రేషన్ కానీ క్యాబ్లు. వాయు కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించింది. ఇదంతా పక్కన పెడితే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి యాప్లలో అతిపెద్ద స్కామ్ ఏంటంటే మన దగ్గర ఉండే ఫోన్ను బట్టి మనపై ఛార్జీలు విధించడం. షాక్ అవ్వకండి, మీరు విన్నది నేను చెప్పేది నిజం. మీ ఫోన్ను బట్టి ఓలా, ఊబర్లలో ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం వినియోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి రైడ్ ఛార్జీలు మారుతూ ఉంటాయి. తాజాగా రైడ్ బుకింగ్లు అనేవి ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఏ ఫోన్లో బుకింగ్ చేసుకుంటున్నారు అనే దాని ఆధారంగా రైడ్ ఛార్జీలు మారుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి దీనిపై. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ కంటే ఐఫోన్ యూజర్కి కాస్త దండిగానే భారం మోపుతున్నట్లు అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే మన దగ్గర ఏ ఫోన్ ఉంది అనేది ఈ సంస్థలు పసిగట్టగలుగుతున్నాయి అంటే దాని అర్థం మన ఫోన్లో ఉండే పర్సనల్ డేటాను మనకు తెలియకుండా వీళ్ళు యాక్సెస్ చేస్తున్నట్టే లెక్క. దీంతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA ఓలా, ఊబర్ లాంటి ఈ యాప్లకు నోటీసులు జారీ చేసింది. ఇక మరో విషయం ఏమిటంటే ఈ యాప్స్లలో రిజిస్టర్ చేసుకునే డ్రైవర్ల పరిస్థితి ఇంకా దారుణం. సాధారణంగా ఓలా, ఊబర్ లాంటి కంపెనీలు కస్టమర్ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తూ ఉన్నాయి. దీనిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనివల్ల డ్రైవర్లకు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ డ్రైవర్లకు, ప్రయాణికులకు మేలు చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఓలా, ఊబర్లకు పోటీగా కొత్త యాప్లు తీసుకురాబోతోంది. ఓలా, ఊబర్ల దోపిడీకి చెక్ పెట్టి డ్రైవర్లకు లాభం చేకూర్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సహకార్ ట్యాక్సీని తీసుకురాబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ సహకార్ ట్యాక్సీ యాప్ కూడా ఓలా, ఊబర్ల మాదిరిగా రైడ్ సర్వీసులను అందిస్తుంది. 2 వీలర్స్, ట్యాక్సీలు, ఆటోలు ఈ యాప్లలో రిజిస్టర్ చేసుకోవచ్చని స్వయంగా అమిత్ షానే తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ఓవైపు పలు రాష్ట్రాల్లో నిషేధాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తేబోతున్న సహకార్ ట్యాక్సీ యాప్
ఇవన్నీ ఊబర్, ఓలా, ర్యాపిడోలకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.